అడ్డం తిప్పుకుంటే వేయలేము, కొమ్ములు అడ్డం వచ్చాయి, మూతి అడ్డంగా అంటది. కాబట్టి ఎప్పుడైతే చిమ్మ చీకటి అయిపోయి ఆయన ఒప్పుకోలేదో భార్య భర్తలు ఏడుస్తూ ఉండగా తోడికోడలు ఏమంటారు, అక్కయ్య అక్కయ్య నీకు సంతానం లేనట్టుందిరా అక్కయ్య, నువ్వు గొడ్రాలు ఉండేట్టున్నావు, నా అక్క పుచ్చుకొని వచ్చింది, మేము సంతానం పుచ్చుకొని వస్తాం, ముందు నువ్వు బయటికి రా అన్నారు. బయటికి రా అంటేనే తల కొట్టేసినట్టు అయిపోయిందమ్మా తోడికోడలలో. ఏమన్నా గానీ బయటకు వస్తే వీళ్ళందరూ పోయి సంతానం పుచ్చుకున్నారు అంటే మాటల్లో చెప్తామ్మా. ఎందుకంటే నేను కథ రూపంలో చెప్తా అంటే ఓ తెల్లవారుతుంటది. అలా రేపు కథ ఉంది కాబట్టి మీకు విడమరసి అర్థమయ్యేదని చెప్తా. అందరు సంతానం పుచ్చిపోయి వచ్చినాక అప్పుడు మహాతల్లి పెద్దమాదేవి అప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ ఆ బస్వేశ్వరునితో ఏమంటుంది అక్కడ మా పాలి దైవము మరి లేకపోయే పాపమేమని ఇంతయో తాను పై శిలకు పూజించి మృత్య మా పాలి దైవము మరి లేకపోయేనే. ఏ స్వామి మా పాలిట దేవుడు లేడా? ఎన్నో నోములు నోచినానే, ఎన్నో వ్రతాలు నోమినానే, మరి ఏమి స్వామి ఒకే ఇంటి తోడి కోడళ్ళం కదా, అందులో నేను మహారాణిని కదా, మరి నాకు బిడ్డలు లేకుంటే నాకు సంతానం ఇకుంటే అంతమందికి సంతానం ఇచ్చినావు, నేను ఒక్కదాన్ని కానిదాన్ని అయిపోయినానా? వాళ్ళందరేమో అయిన వాళ్ళు, నేను ఒక్కదాన్ని కానిదాన్నే. ఏంటది